హలో, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. మనం మీషోలో మన బ్యాంక్ డీటెయిల్స్ లేదా యూపీఐ డీటెయిల్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి అంటే, మనం ఏదైనా ప్రోడక్ట్ని బై చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ పెట్టింటాం. తర్వాత ఆ అమౌంట్ రీఫండ్ రావడానికి మన బ్యాంక్ డీటెయిల్స్ లేదా యూపీఐ డీటెయిల్స్ని ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. దానికోసం మీరు ముందుగా మీషో యాప్ని ఓపెన్ చేయండి. మీషో యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో మన ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కొద్దిగా స్క్రోల్ చేసే పైకి ఇక్కడ మై పేమెంట్స్ అనే ఆప్షన్ చూడొచ్చు. మై పేమెంట్స్ ఆప్షన్ కింద ఇక్కడ పేమెంట్ అండ్ యూపీఐ డీటెయిల్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీరు మనం చూసుకోవచ్చు. అంటే మన ట్రాన్సాక్షన్స్ మనకి ఇంతకు ముందు ఏవేవైతే అమౌంట్ వచ్చి పడి ఉంటాయో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. పెండింగ్ ఉన్నవి, మనకి రీఫండ్ అయినవి. అలాగే ఇక్కడ పేమెంట్ మోడ్స్ వచ్చి మీరు ఏవైతే పేమెంట్స్ మోడ్స్ ఇచ్చి ఉంటారో, అంటే మీరు యూపీఐ పేమెంట్స్ అకౌంట్ ఏదైతే యాడ్ చేసి ఉంటారో అవి రెండు ఇక్కడ చూసుకోవచ్చు. అంటే మనం ఇంతకు ముందు యాడ్ చేసినవి ఏమి యాడ్ చేయకపోతే ఇక్కడ ఏది ఉండదు, మీరు యాడ్ చేసి ఉంటే చూపిస్తుంది. లేదు దాన్ని చేంజ్ చేసుకోవాలి అని అంటే మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ బ్యాంక్ అండ్ యూపీఐ డీటెయిల్స్ అని ఉంది కదా, బ్యాంక్ అండ్ యూపీఐ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. బ్యాంక్ అండ్ యూపీఐ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి మనం మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంది కదా, అక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఆల్రెడీ యాడ్ చేసి ఉంటే బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడ్ అన్ని డీటెయిల్స్ చూపిస్తుంది. దాన్ని చేంజ్ చేయాలంటే చేంజ్ పైన క్లిక్ చేసి మీరు చేంజ్ చేసుకోవచ్చు, అంటే వేరే అకౌంట్ నెంబర్ ఇచ్చుకోవచ్చు. లేదు ఇక్కడ యూపీఐ డీటెయిల్స్ అని ఉంది కదా, యూపీఐ డీటెయిల్స్ని చేంజ్ చేయాలి అంటే ఇక్కడ యాడ్ ఉంది కదా, యూపీఐ డీటెయిల్స్ పక్కన యాడ్ పైన క్లిక్ చేయండి. యాడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మన యూపీఐ నెంబర్ ఇచ్చి మనం పేమెంట్ని రిసీవ్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ యూపీఐ ఐడి ఉంది కదా, ఇక్కడ మామూలుగా మనం చాలామంది వేరే వేరే పేమెంట్ మెథడ్స్ యూజ్ చేస్తుంటాం. అంటే ఫోన్పే కానీ, పేటిఎం కానీ, అమెజాన్ కానీ, జీపే కానీ, ఈ విధంగా వేరే వేరే పేమెంట్ మెథడ్స్ యూజ్ చేస్తాము. ఇక్కడ మనం ఒకవేళ ఫోన్పే యూజ్ చేస్తున్నట్లయితే, మీరు కానీ ఫోన్పే యూజ్ చేస్తున్నట్లయితే ఫోన్పే మొత్తం మీ ఫోన్పే నెంబర్ని ఎంటర్ చేసి @YBL అని ఎంటర్ చేయండి ఫోన్పేకి అయితే. లేదు మీరు అమెజాన్ పే యూజ్ చేస్తున్నట్లయితే మొత్తం నెంబర్ని ఎంటర్ చేసి మీ అమెజాన్ పే నెంబర్ని ఎంటర్ చేసి @APL అని ఎంటర్ చేయండి. లేదు జీపే అంటే జీపేది మీకు ఒక మెయిల్ ఐడి ఉంటుంది, అక్కడ మీరు చూసుకోవచ్చు జీపే మెయిల్ ఐడి దగ్గర, దాన్ని ఎంటర్ చేయండి. ఈ విధంగా ఏ పేమెంట్ మెథడ్ అయితే ఆ పేమెంట్ మెథడ్ని యూపీఐ ఐడిని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు సేవ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ పేమెంట్ అండ్ రీఫండ్ దగ్గర అయితే మీకు ఏదైనా పెండింగ్ ఉంటే పేమెంట్ ఇక్కడ చూపిస్తుంది. లేదు మనం అప్డేట్ చేసుకోవాలి కొత్తగా మన డీటెయిల్స్ అంటే బ్యాంక్ పైన క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి మీకు రావాల్సిన రీఫండ్ అమౌంట్ని మీరు రిసీవ్ చేసుకోవచ్చు. మీషోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. పేమెంట్ విషయంలో కానీ, బ్యాంక్ విషయంలో కానీ ఏదైనా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.